తిలక్ గారు తాను ప్రధానంగా అనుభూతివాదినని బల్లగుద్ది మరీ చెప్పుకుంటారు. ఈ అనుభూతివాదము ఇటీవల కాలంలో భావకవితాయుగ సంబంధ ఇది వ్యక్తి పొందడానికి మరొక పేరు. నా అనుభూతి నాది, దాన్ని నేను ఆవిష్కరిస్తాను అనే తత్వం కవి పొందిన ప్రధాన అనుభూతి. అనుభూతుల ఆకృతిలో కవిత్వము దర్శనమిచ్చే ఏర్పాటు ఇంతవరకైతే ఎవరికీ ప్రమాదం ఉండదు. ఎందుకంటే వస్త్రాశయ కవితలో కూడా పాత్రల స్వభావ స్వరూప చిత్రణ, వివిధ రసముల నిర్వహణ మొదలైన వాటిల్లో కవి యొక్క అనుభూతి ప్రధాన పాత్ర వహిస్తూనే ఉంటుంది. కానీ ఈ అనుభూతి వాదము, ఈ వ్యక్తివాద ప్రాబల్యము సమాజాన్ని మింగేసేదిగా ఉన్నప్పుడే చిక్కు వస్తుంది. కవి భావనలో సానుభూతి, సామాజిక ప్రయోజన చైతన్యము మృగ్యమయ్యేటంతవరకు వ్యక్తిత్వము విస్తృతమైతే ఆ కవి ప్రజలకు పూర్తిగా దూరమై పోక తప్పదు. దీనిని తిలక్కు అన్వయించి చూసినప్పుడు తిలక్ తన కవితను గురించి తానే విధంగా నిర్వచించుకున్నప్పటికీ అతని ఊహల్లో అడుగడుగున అభ్యుదయ భావమేళం తొంగి చూస్తూనే ఉంటుంది. ప్రార్థన, ఆర్తగీతము వంటి మహోత్తర గేయ కావ్యాలలో తిలక్ మాత్రమే రాయగలడు. అభ్యుదయ కవితా యుగం బాగా ప్రవర్రిల్లిన రోజుల్లో అనేక మంది కవులు శైలికి, అక్షర రమ్యతకు ప్రాధాన్యం ఇచ్చినందువల్ల అదొక లోపంగా పరిగణించింది. ఈ దోషాన్ని పరిహరించి తిలక్ అభ్యుదయ భావాలను, రమ్యమైన శైలిని సమకూర్చడంలో కృతకృత్యుడయ్యాడు. మొత్తం మీద చూస్తే అభ్యుదయ భావన కల్పనికోద్యమాన్ని బట్టి వాటి శబ్ద సౌందర్యము ఈ రెంటి మేళవింపులు తిలక్ కవిత్వమని చెప్పవచ్చు. అభ్యుదయ కవితాయుగంలో కావ్య వస్తువు కొన్ని పరిధులకు లోబడి కొన్ని నిష్ఠాతులకు మాత్రమే పరిమితమైపోయినట్లు కనిపిస్తుంది. ఆరంభ దశలోనే ఆవేశం అలాగే ఉంటుంది. దాని పరిధిని విస్తృతపరిచి దానిని జీవితంలోని సర్వరంగాలకు వ్యాపింపచేయాలనే ప్రయత్నము వచన కవితాయుగంలో వచ్చిన కొత్త మార్పు. అన్ని రసాలను వచన కవిత్వంలో నిర్వహించి ఒప్పించాలనే అన్యధారుల ఆకాంక్షలను ఉదాహరణప్రాయమైన కవిత్వం తిలక్ రాసి చూపించారు. నువ్వు లేవు, నీ పాట ఉంది వంటి గేయాలు వచన కవితా ప్రక్రియలో ప్రేమ భావనలను కూడా ఎంత సుందరంగా చెప్పడానికి వీలుంటుందో నిరూపిస్తున్నాయి. వాన కురిసిన రాత్రిలో చెప్పినట్లు నిజంగా మనందరం చూడని సమయంలో ఒంటరిగా వెళ్ళి వెన్నెల మైదానంలో కురిసిన అమృతపు వానలో తడిసి దోసిళ్లతో తాగి తిరిగి వచ్చిన వాడివలే మధురాతి మధురంగా కవిత్వం చెప్తాడు తిలక్. శృంగారాది ఇతర రసాలను కూడా వర్తించగల విధంగా వచన కవిత్వ ప్రక్రియలో ఇప్పుడు వచ్చిన ఈ మార్పును మొత్తం మీద కవిత్వంలో సామాజిక ప్రయోజన చైతన్యం అనే పరమ లక్ష్యానికి రంగం లేనంత వరకు నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. తిలక్ ఖచ్చితమైన మానవతావాది. కేవలం వ్యక్తిగతమైన అనుభూతికి సంబంధించి మానవతా భావనకు, సహజపరమైన మానవ కారుణ్య భావనకు చాలా తేడా ఉంటుంది. తిలక్ నిర్భయంగా ఈ రెండవ పద్ధతికి చెందినవాడు. అభ్యుదయ కవితాయుగపు ప్రధాన లక్షణమైన అంతర్జాతీయ భావన సంకుచితమైన జాతి మతాల సరిహద్దుల్ని చెరిపివేసి అంకుటిత మానవీయ పతాకును ఎగరవేసిన తత్వమూర్తి గల అభ్యుదయ కవి కంఠమతమిది. తిలక్ కవిత అభ్యుదయ కవిత. అభ్యుదయ కవిత్వం కొన్ని పాళ్ళు కలిసిన మిశ్రమం రూపం. నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావం ఏదైనా మొదట తన కావ్య వస్తువు గురించి, రెండవది తన శైలిని గురించి చెప్పుకున్నట్లు నేను అర్థం చేసుకున్నాను.
తిలక్ అభ్యుదయ భావనకు అందమైన శైలిని సమకూర్చి అభ్యుదయ కవితా కాలంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాడని చెప్పుకోవచ్చు. భావుకవులు శబ్ద సౌందర్యానికి, శైలి రమ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యుదయ కవులు ప్రగతికారకమైన వస్తువులకు ఈ రెండింటిలో మంచిని ఒకచోట చేర్చుకునే ప్రయత్నంలో తప్పేమీ లేదు. భావన ఎంత అభ్యుదయకరమైనదైనా సుందరంగా, విలసితంగా చెప్పుకోలేకపోతే రాణించదు. అభ్యుదయ కవిత్వాన్ని కూడా పేలవంగా కాకుండా అందంగా చెప్దామా అన్నదే తిలక్ ఆచరణ. తిలక్ మంచి కవి కాబట్టే అతని భావాల ప్రభావం యువత మీద తప్పకుండా ఉంటుంది. తిలక్ గారు ఇట్లా అంటాడు: అది కాదు నాకు తెలియక అడుగుతున్నాను. ఏమిటి ఘోరం? అబద్ధాలు ప్రకటించడానికి అలవాటు పడిపోయినా కాదు, అంకితం అయిపోయినా ఓ దుర్వార్త పత్రికలారా చెప్పండి, ఈ వార్త నిజమేనా? బహుశా నిజమే అనుకోవాలి. అప్పుడెప్పుడో భయంకరమైన సత్యం ప్రకటిస్తారు. అప్పుడే మీ అబద్ధాలకు విలువ. సిమెంటునే మారుపేరు ధరించిన ఇసుకతో నిర్మించిన వంతెనల్లాంటి ప్రభుత్వమా ఏంటి ఘోరం? అవి నిన్నడిగి ఏం లాభం? నిద్రపో హాయిగా. వృక్షమా, ఇక్షమా, ద్విపక్షమా? బదులు చెప్పండర్రా మీరైనా. జవాబు లేదు. గాలి మొగదైపోయింది, పాట బూడిదైపోయింది, వయసు సగం తీరకముందే అంటాడు తిలక్. ఆయన ధైర్యంగా ప్రశ్నిస్తాడు. ఆయన కవిత్వంలో మొదటిదైన నా కవిత్వం గురించి చెప్పుకుందాం. నా కవిత్వం కాదొక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం, సౌమ్యవాదం, కాదయ్యా అయోమయం, జరామయం, గాజు కరిటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవిత చందనశాల సుందర చిత్ర విచిత్రాలు, అగాధ బాధ పాట పతంగాలు, ధర్మవీరుల కృత రక్తనాళాలు, త్యాగశక్తి, ప్రేమరక్తి, శాంతి సూక్తి, నా కళాకరవాల దగ్గరావాలు, నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారవతాలు, నా అక్షరాలు ప్రజాశక్తులు వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. అమృతం కురిసిన రాత్రి. అమృతం కురిసిన రాత్రి. అందరూ నిద్రపోతున్నారు. నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండదాటి కోనదాటి వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిల్చున్నాను. ఆకాశం మీద అప్సరసలు వయ్యారంగా పరుగులెడుతున్నారు. వారి పాదాల తారామంజీరాలు గల్లుగల్లుమని మ్రోగుతున్నాయి. వారి దమ్మిలాల పారిజాతాల గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి. వారు వృద్ధ వక్షోజ వితంబ బారలై యవ్వన ధనసుల్లా వంగిపోతున్నారు. నన్ను చూసి కిలకిలా నవ్వి ఇలా అన్నారు: చూడు, వీడు అందమైనవాడు, ఆనందం మనిషైనవాడు, కలలు పట్టు కుచ్చులూగుతున్న కిరీటం ధరించినవాడు, కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు, ఎర్రని పెదవుల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు, ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరుచుకున్నాడు, జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించటం తెలిసినవాడు. నవనవాలైన ఊహావర్ణవర్ణాల మీద ఉదయించిన సూర్యుడు ఇతడే సుమి, మన ప్రియుడు, నరుడు, మనకి వరుడు. జలజలమని కురిసింది వాన, జ్వాలారించింది అమృతపు సోన. దోసిళ్లతో తాగి తిరిగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమన్నాను. కాంక్ష మధుర కాశ్మీరాంబరం కప్పుకున్నాను. అమృతం కురిసిన రాత్రి. అందరూ నిద్రపోతున్నారు. అలసి నిత్య జీవితంలో సొలసి మసిస్థి చెందారు. అలవాటుని, అస్వతంత్రతని కావలించుకున్నారు. అధైర్యంలో తమలో తాము మడుచుకుపోయి పడుకున్నారు. అనంత చైతన్యోత్సాహాన్ని వినిపించుకోలేకపోయారు. అందుకే పాపం ఈనాటికి ఎవరికీ తెలియదు నేను అమరుడినని. వసుదైక గీతం. భూమధ్య రేఖ నా గుండెల్లోంచి పోతోంది. బ్రుకుటి లోపల నక్షత్రగోళం తిరుగుతోంది.
ఈవేళ నన్ను నాన్నవాళ్ళు పట్టలేవు నువ్వు. సూర్యుడిని చూడు నా తల మీద పువ్వు. అట్లాంటిక్ కలల తరంగాల మేను వాల్చింది నేను. పసిఫిక్ లోతుల్లోంచి రత్నాల్ని వెదికి తీసింది నేను. ఉత్తర ధ్రువాన ఒక పాదం, దక్షిణ ధ్రువాన మరో పాదం. సర్రం సహ చక్రవర్తి పదవి సంపాదించుకున్నాను నేను. సంకుచితమైన జాతిమతాల సరిహద్దుల్ని చెరిపివేస్తున్నాను నేడు. అంకుటితమైన మానవీయ పతాకతను ఎగరవేస్తున్నాను చూడు. చరిత్రల రక్త జలధిక స్నేహ హేతువు నిర్మిస్తున్నాను రండి. కవి వచ్చప్ప వితృకాంతి పురమిది స్వేచ్ఛగా జలకమాడండి. సంధ్యధర మధ్యధరా సముద్ర తీర ఖర్జూర తురుచ్ఛాయ మధ్యాహ్న వేళ నిసిగ్ధ కపోతాల ఆల్పన ముద్దాడిన ప్రియసకుణ్ణి నేను. మాంటు ఫెసూనియ సాగ్నేయ దర్భోజ్వాల జ్వాల వెలిగించి దిగ్బతికలు ప్రకటింప పాడింది నేను. అమెరికన్ పాల్ రాబన్ సంగీత గీతాన్న జాలిగా ఆఫ్రికా అంధకారపటుల సింహగర్జా నిర్దోషులుగా కైలాస హిమకళము విడివచ్చు శాంతి సందేశముగా పలికింది నేను. మానవాళికి అభయహస్తమిచ్చింది నేను. ఎంత కన్నీరు మున్నీరుగా కురిశాను మీకోసమై, ఎంత మిన్నేరు పన్నీరుగా దింపాను మీకోసమై. వర్తమానం నేడు సుందరాభిసారిక వలె నిలిచి హేళగా ఆగామి కాల గంభీర స్వామి కంటాన వేయబోయే మాలగా పిలిచింది నేను. దశ దిశలా కలిపింది నేను. ఆర్తగీతం. నా దేశాన్ని గుర్చి పాడలేను, నీ ఆదేశాన్ని మన్నించలేను, విషవంచికకు శృతి కలపలేను. ఈరోజు నాకు విషాద స్మృతి విధి తపస్సులు మూసిన దివాందుతి, నా ఎదడ మ్రోడైన ఒక దుస్థితి. నీ కొత్త సింగారము వలదు, ఉద్దత్త సురభీసెత్త శయాసతిజంబు వలదు, రసప్లావితము వలదు, చిత్రశిల్ప కవితా ప్రసక్తి వాంఛింపను, తత్వసూత్ర వాదోక్తి చలించును, సుందరవధు కదుష్ట పరిరంభముల రసించను, గత చారిత్రక యశంకలాపము వివరింపకు, బహుశా మీరనేక గాథా సహస్రము వినిపించకు, ఇంక నన్ను విసిగించకు. నేడు నేను కన్నీరుగా కరిగిన గీతికను, సిగ్గుతో రెండుగా చీలిన వెదురు బొంగును, మంటల్లో అంతరాగ్ధమైన బూడిదను, పైన దైవమునకు క్రింద మానవునకు జవాబు చెప్పవలసిన వాణ్ణి, రసాతలమంత శిరసు వంచిన వాణ్ణి. ఈరోజు నేను చూసినదేమి, విధి ఇన్ని కత్తులను దూసినదేమి, జాగృతి హేళ వారల రుధిరమేమి. నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి. నేను చూశాను నిజంగా వీరాంధ్ర వర్షాన వంతెన కింద నిండు చూలాలు ప్రసవించి మూర్ఛిల్లిన దృశ్యాన్ని. నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక ఏడుస్తూ ముంజేతుల కన్నీరు తుడుచుకుంటూ మురికి కాలువ పక్కనే నిద్రించిన 3 ఏళ్ల పసిబాలుణ్ణి. నేను చూశాను నిజంగా పిల్లలకు గంజి కాసిపోసి తాను నిరాహారుడై వృద్ధ బష్పాలిత వయస్కుడు అయి ఆఫీసుకు వచ్చిన వృద్ధుణ్ణి, ఫ్యూను వీరన్నని. నేను చూశాను నిజంగా ఖేగ్రాస్త భార్య ఇక బ్రతకదని డాక్టరు చెప్పినప్పుడు ప్రచండ వాతులహతి నీప కావలే గజగజా వణికిపోయిన ఆ రక్త ఆసక్త గుమస్తాని 5-6 పిల్లలు కలవాణ్ణి. నేను చూశాను నిజంగా మూర్తీభవించిన దైన్యాన్ని, సైన్యాన్ని, హైన్యాన్ని, క్షుభిత్రాసు కల్లోల వీరధుల్ని, గచ్చుత్ శవాకార వీరాకారుల్ని. ఇది గచ్చిత్ శవాకార వికారుల్ని. ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి, ఏ విజ్ఞాన ఆకర్షకు ప్రకృతి, ఏ బుద్ధదేవుడి జన్మభూమికి గర్వస్మృతి. ఇంక నన్ను నిర్బంధించకు నేస్తం. ఈ రాత్రి నేను పాడలేను, ఏ కృత్రిమ వేషాన్ని అభినయించలేను, మానవత లేని లోకాన్ని స్తుతింపలేను.
మానవునిగా శిరస్సు నెత్తుకు తిరగలేను. ఈ నాగరికత అరణ్యవాసం భరించలేను. ఒక్క నిరుపేద ఉన్నంత వరకు, ఒక్క మలినాశ్రు బిందువు ఒరిగినంత వరకు, ఒక ప్రేగు ఆకలి కనలింత వరకు, ఒక శుష్క స్థాన సన్నిధిని క్షుద్ధార్తి వేల్పు పసిపాప ఉన్నంత వరకు, ఒక తల్లి వీర వాక్రోశ రసము విన్నంత వరకు, ఒక క్షత దుఃఖిత హృదయం మోరడిల్లనంత వరకు నాకు శాంతి కలగదింక నేస్తం. నేను నిగర్వినైనాను. ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను. ఈ గుండె గూడునట్లు ఎక్కడో కదిలినవి ఈ కన్నులు వరదలై పారినవి. ఈ కలలు కాగితపు పేలికలై రాలినవి. ఈ ఆర్తి ఏ ఔదాంతాలకు పయనింపగలదు? ఏ రాజకీయ వేత్త గుండెలను సృష్టించగలదు? ఏ భోగవంతుని విచలింపగలదు? ఏ భగవంతునికి నివేదించుకోగలదు? నీడలు. చిన్నమ్మ, వీళ్ళ మీద కోపగించకు. వీళ్ళని అసహించుకోకు. నిన్నెన్నెన్నో అన్నారు. అవమానాలు పాల్చేశారు. అవినీతి అంటగట్టారు. ఆడదానికి సాహసం పనికిరాదన్నారు. చిన్నమ్మ, వీళ్ళందరూ భయపడిపోయిన మనుషులు. రేపటిని గురించి భయం, సంఘభయం. అజ్ఞాతంగా తమలో దాగిన తనను చూసి భయం. గతంలో కూరుకుపోయిన మనుషులు గతించిన కాలపు నీడలు. చిన్నమ్మ, వీళ్ళందరూ తోకలు తెగిన ఎలుకలు. కలుగులోంచి బయటికి రాలేరు. లోపలే తిరుగుతారు. మాడ్యం వల్ల బలాఢ్యులు, అవివేకం వల్ల అవినాశులు. వీరందరూ మధ్యతరగతి ప్రజలు. సంఘపు కట్టుబాట్లు రక్షక భటులు. శ్రీమంతుల స్వేచ్ఛావర్తనికి నైతిక భాష్యకారులు. శిథిలాలయాలకు పూజారులు. చిన్నమ్మ, వీళ్ళందరూ సగం సగం మనుషులు. మరో సగం మరుగున పడిన భయస్థులు, బాధాగ్రస్తులు. భారతం భాగవతం చదువుతారు. పాపం పుణ్యం కేటాయిస్తారు. డైలీ పేపర్ తిరిగేస్తారు. జాలిగా ఉన్నట్లు నటిస్తారు. చెప్పబడిన నిన్నటి మాటల్నే మాట్లాడుతూ ఉంటారు. కప్పబడిన నిన్నటి కలల్నే తలుచుకుంటారు. నగ్నంగా పళ్ళ సందును నవ్వుకుంటారు. హఠాత్తుగా జడుచుకుంటారు. నిటారుగా నిలబడలేరు. వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు. చల్లా చెదురైన మోగముత్యాలు. కల్లా కపటం తెలియని కబోది గుంపులు. తమని తామే మోసగించుకునే విద్యాధికులు, విదూషకులు. తమ చెట్టు కొమ్మని తామే నరుక్కునే అమాయకులు, సాంప్రదాయకులు. చిన్నమ్మ, వీళ్ళని విడిచి వెళ్ళిపోకు. వీళ్ళందరూ నీ బిడ్డలు. ఆకలి అవసరం తీరని కష్టాల గుడ్డలు. వాచకాలంలో నీతుల్ని వల్లిస్తూ, దరిద్రంలో హరిద్రాసోతల్ని గుర్తిస్తూ, ఓపిక లేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ, ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ, బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళ మధ్య డైనమైట్ పేలాలి. డైనమోలు తిరగాలి. కాలరాత్రి వేళ కాంకళాలు చెప్పిన రహస్యం తెలియాలి. చారివక్క నిల్చిన మోడు చెట్ల బాధని అనువదించాలి. పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి. రేపటి ఉదయానికి ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి. చిన్నమ్మ, నేను వెళ్ళొస్తాను. చీకటి పడుతోంది. చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది. శిథిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది. దారంతా గోతులు. ఇల్లేమో దూరం. చేతిలో దీపం లేదు. ధైర్యమే ఒక కవచం. చావులేని పాట. అన్న శతదా విచ్ఛిన్నమైన ఈ గుండెల్లో సంగీతం ఇంకా వినపడుతోంది. చావనని నమ్మకం కలిగింది. చావు లేదు. నాకనేలుగెత్తి చాటాలనిపించింది. అన్నా, ఒక్క సమ్మెట పోటీకే ఉరలిన రక్తాన్ని తలుచుకునే లోపలనే చక్కని సన్నజాజి పందిరి కింద స్వాప్నిక మరవదు వినబడుతోంది. నవ్వుతూ పిలుస్తోంది. వదనాన్న జారే స్వేదాంబుకణాన్ని వలాహక చలాంచలతో తుడుస్తోంది. అన్నా, నేను నిర్మించుకున్న ఆశాచంద్రశాలలో కాలం కరిగి వెన్నెలయ్యింది. నా భావం వీణ విక్వాణమైంది. నా గీతం రాట్నమన్ను పూర నినాదమైంది. నేను యవ్వనాన్ని, ఆనంద జీవన వనాన్ని.
ఒక్క విశాంత విహార కణం సోకినా, ఒక్క కౌముదీ శీతల కిరణరేఖ జ్వాలారినా, ఒక్క దయామయి అడుగు సవ్వడి పలకరించినా, కోటి పువ్వుల్ని పూస్తాను, కోటి నవ్వుల్ని చల్లుతాను అన్న దూరతీరాన తెల్లని ఓడ తెరచాప కదిలినప్పుడు, భావహృదయాన విశ్వ సనాతన నీలం వీచినప్పుడు, ఒక్క దుఃఖితుడు నవ్వినప్పుడు, ఒక పతితుడు కన్విప్పినప్పుడు, అక్కడ నా అడుగుజాడ గుర్తించగలవు. అక్కడ నా సందేశాన్ని, అశ్రు సంగీతాన్ని ఆహ్లాదించగలవు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఎవరు మీరంతా? ఎందుకిలా వంగిన నడుములతో, కన్నీటితో, చెదిరిన జుట్టుతో, జారిన పైటలతో ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు? తల్లులా? భార్యలా? అక్క చెల్లెండ్రా? మీరు ఏనాటివారు? ఏ వీటివారు మీరు? ఏ యుద్ధంలో చనిపోయాడు మీవాడు? ఏ దళం? ఎన్నవ నంబరు? కురుక్షేత్రమైతే కృష్ణుణ్ణి అడుగు, పానిపట్టు యుద్ధమైతే పిష్వాలను అడుగు, బొబ్బిలి యుద్ధమైతే బుస్సీనడుగు, క్రిమియా యుద్ధం, కొరియా యుద్ధం, ప్రథమ ద్వితీయ ప్రపంచ యుద్ధాలు బిస్కార్కునడుగు, హిట్లరునడుగు, బ్రహ్మదేవుణ్ణి అడుగు. అయ్యయ్యో, అలా చూడకండి. ఎండిన కళ్ళతో, బిగించిన పళ్ళతో ఏడు పింకిపోయిన ఎడారి రొమ్ముల్ని చూపించకండి. ఏం చెప్పను మీకు? ఎవరు జవాబీదారు అని చెప్పను. చీకటి పడే వేళ చిరుతలు పశువుల్ని నోట కరుచుకుని పోయేవేళ, పాడు బావిలోకి పడుచు విధవలు దూకేవేళ, చచ్చిన చరిత్ర భూమికల కోసం కుక్కలు కోట్లాడుకునే వేళ, దయ్యపు మర్రి చెట్టు మీద దీనంగా అరుస్తూ పిట్టలు కళ్ళు తేలవేసేవేళ, ఏదో భయం భయం చుట్టూ నురగవిషం, ఉరగవిషం, వృత్తావిషం, బాధావిషం, దుఃఖవిషం పొర్లి పొర్లి పొంగి పొంగి వస్తున్నది. అమ్మా, వెళ్ళండమ్మా. ఎందుకిలా వంగి వంగి కుంగి కుంగి ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు? శవాలు మాట్లాడవు, సమాధులు చూపించవు, మృతిక గుర్తించదు, మితికి దయ ఉండదు. ఈ రోదన మీలోనే అణచుకొని, మీ కళ్ళను మీరే పొడుచుకొని, ఇలాగా ఈ పాముల పుట్లమ్మట, ఈ మొండి చెట్లమ్మట, ఈ కూలిన గట్లమ్మట, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. పిలుపు. రాత్రి జనని గుండె మీద ఇద్దపు కొరకంచుల ఎర్రని రవ్వలు మీరెవరైనా చూశారా? కన్నీరైనా విడిచారా? కోటి కోటి సైనికుల ఊడిపడిన కనుగుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను మీరెప్పుడైనా చూశారా? కన్నీరైనా విడిచారా? దరిద్రుని నోరులేని కడుపు తెరుచుకున్న నాలుక బూడిదలో రాసుకున్న మాటలు మీరెప్పుడైనా చూశారా? కన్నీరైనా విడిచారా? కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే మొండి చేతులు మానవత్వం తెల్లపోయిన దీనదృశ్యం మీరెప్పుడైనా చూశారా? కన్నీరైనా విడిచారా? ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగి పోకపోతే అణుచుకున్న నల్లని మంటలు ఆకాశానికి రేగక ముందే మీరెప్పుడైనా మేల్కొంటారా? చీకటి తెరలను చీలుస్తారా? ప్రభాత విపంచిక పలికిస్తారా? పిలుపు. రాత్రి జనని గుండె మీద ఇద్దపు కొరకంచుల ఎర్రని రవ్వలు మీరెవరైనా చూశారా? కన్నీరైనా విడిచారా? కోటి కోటి సైనికుల ఓడిపడిన కనుగుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను మీరెప్పుడైనా చూశారా? కన్నీరైనా విడిచారా? దరిద్రుని నోరులేని కడుపు తెరుచుకున్న నాలుక బూడిదలో రాసుకున్న మాటలు మీరెప్పుడైనా చూశారా? కన్నీరైనా విడిచారా?
కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే మొండి చేతిలో మానవత్వం తెల్లపోయిన దీన దృశ్యం మీరెవ్వరైనా చూశారా? కన్నీరైనా విడిచారా? ముడుచుకున్న కాగితపు గుండెలు చినిగిపోకపోతే అంచుకున్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముందే మీరెవరైనా మేల్కొంటారా? చీకటి తెరలను చీలుస్తారా? ప్రభాత వివంచిక పలికిస్తారా? సైనికుడి ఉత్తరం: ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు కూడా. ముసలి అమ్మ, పాత మంచం కోడు, మన చిన్నబ్బాయి, చెరువులో కొంగ, ఇంకా రాత్రి అర్ధరాత్రి నాకేం తోచదు. నాలో ఒక భయం. తెల్లని దళసరి మంచు రాత్రి చీకటి అంచు. దూరంగా పక్కడేరాలో కార్పొరల్ బూట్స్ చప్పుడు ఎవరో గడ్డిమేటి మీద నుంచి పడ్డట్టు. నిశ్శబ్దంలో నిద్రించిన సైనికుల గురక ఉంది. చచ్చిన జీవుల మొరలా ఉంది. అబ్బా చలి, నెత్తురు చల్లబడే చలి. పొడుగాటి చుట్ట కాల్చిన లిండెల్ రూపాయి దాని పాపం ఖరీదు. లిండెల్ గుండెలు హత్తుకున్న దాని సారా నోరు నీరు తాగిన ఈ చలి పోదు. పోరు నాలో భయం. మళ్ళీ రేపు ఉదయం ఎడార్లు, నదులు, అరణ్యాలు దాటాలి. ట్రెంచెస్లో దిగాలి. పైన ఏరోప్లేన్ చేతిలో స్టెన్గన్కి ఇస్తే తిరిగి అట్టముక్క సైనికులం. మార్క్ 1, 2, 3 షూట్ డెడ్ డేవిడ్. నువ్వా నేనా? కేబుల్గ్రామ్ ఇప్పించండి. కేర్ ఆఫ్ సో అండ్ సో. మీవాడు డెత్. స్పృహ తప్పిన ఎనెస్థీషియాలో వెన్నెముక కర్రలా బిగిసింది. యుద్ధం లిథియాలో, బెర్లిన్లో, స్టాలిన్ గ్రాడ్లో స్వార్థం పిచ్చి కుక్కలా పరిగెత్తింది. అబ్బా వణికించే చలి. అందరూ నిద్రపోతున్నారు. అందరూ చచ్చిపోతున్నారు. అర్ధరాత్రి దాటిందని మ్రోగిన 1 గంట మంటలా మొహాన్ని కొట్టింది. నిదివరకటి నేను కాను. నాకు విలువ లేదు. నాకు అనుభూతులు లేవు. చంపడం, చావడం, మీసం దువ్వడం లాంటివి అలవాటయ్యింది. కనిపించే యూనిఫామ్ కింద ఒక పెద్ద నిరాశ, ఒక అనాగరికత బ్రిడ్జి కింద నదిలాగా రహస్యంగా ఉంది. వదలలేని మోసపు ఊబిలాగా ఉంది. నేనంటే నాకే అసహ్యం. అందుకే మరీ చంపుతాను, మరీ తాగుతాను. ఇంకేం చేసినా ఎవరూ ఒప్పుకోరు. ఇంకా తెల్లవారుతోంది. దూరంగా ఆల్ప్స్ మీద మంచు దుఃఖంలా కరుగుతోంది. ప్రభాతం సముద్రం మీద వెండి నౌకలా ఊగుతోంది. తిరిగి ఎప్పుడు మన ఊరు వస్తానో, నిన్ను చూస్తానో. అందమైన తెల్లని నవ్వు నీ మెడలో గొలుసులా కదిలినప్పుడు, అదో విధమైన చెమ్మగిల్లిన చూపు నెమలి రెక్కలా విప్పుకున్నప్పుడు, ఎన్నాళ్ళకి కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య ఒక యుగంలా అడ్డుపడింది. ఇంక సెలవు మై డియర్. నిద్ర వస్తోంది. మత్తుగా నల్లగా. అదుగో సెంట్రీ డేరా ముందు గోరిల్లాలా నిలబడ్డాడు. అదుగో ఇంకా కార్పొరల్ బూట్స్ చప్పుడు. కడుపులో నీళ్లు కదులుతున్నట్లు. జాగ్రత్త సుమీ, జాగ్రత్త. నువ్వు, పిల్లలు, బల్లులు అందరూ. మళ్ళీ జవాబు రాయి సుమీ. ఎన్నాళ్ళకో మరి సెలవు. అబ్బా చలి గుండెల మీద కత్తిలా తెగింది. నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది. టులాన్. నిశ్శబ్దపు మెత్తని పరుపులపైన నిద్రించినది పట్టణమంతా. కొండ చివర ఎర్రని నక్షత్రం రాలిపడింది సముద్రపు నీలంలో. చీకటి కుంపటిలో అస్పృష్ట భవిష్యత్తు రాజుకుంటున్నది. రవ్వలై, చుక్కలు ముక్కలై. 4 కొట్టింది చర్చి గంట. నిద్రించే టులాన్ పట్టణపు గుండెల్లో పగిలింది జర్మన్ శత్రు. ఒక్కొక్కటి యుద్ధనౌకలు ఒరిగి సముద్ర నిర్దిద్ర అంతరంగ భుజంగ పరీరంభములలో నురిగిపోయింది. బలి ఇచ్చిన ప్రాణదీప్తి జల గర్భాతరిత వడభాగ్నిలో శిథిలపరిచి నాలుకలు తెరచి నాట్యమాడింది. టులాన్ భూమి మీద ప్రజల వేడి కన్నీళ్ల వాన వాగులై పారింది. ఓహో టులాన్ మరపురాని స్మృతిపై ఒరిగిపోయింది. మా బ్రతుకుల్లో కార్చిచ్చు అలవై.
అది నవంబరు 12వ తేదీ. దెబ్బతిన్న ఫ్రెంచ్ దేశం విప్పి చూసిన రక్తపు మరకల ఛాతి నుండి మండి మండి బాడలమై సాగిన రేగిన అవజ్ఞ జ్యోతి. నిశ్శబ్దపు మెత్తని పరుపులపై నిద్రించును పట్టణమంతా. కొండ చివర ఎర్రని నక్షత్రం రాలిపడింది సముద్ర నీలంలో. చీకటి కుంపటిలో అస్పృష్ట భవిష్యత్తు రాజుకుంటున్నది రవ్వలు రవ్వలై, చుక్కలు చుక్కలై. 4 కొట్టింది చర్చి గంట నిద్రించే టులాన్ నగర హృదయంలో. పేలింది జర్మన్ శత్రుఘ్ని. శత్రు యంత్రలోహ చక్రవధ ఘటనలో పిండీకృత ధరాతలం వేనవేలు అవమానపు నెదరలలో ఆక్రోశించింది. అదే గీతిక మరో రూపంలో. చెలువురాతి గోరీలలో, మాతృధాత్రి మట్టి పొరలలో మలిగిన మృత వీరుల గుండెలలో ఆ సమయంలో డార్లన్, పెటెయిన్, లావెల్ మొదలగు నాయకులందరూ అధికారపు చీకటిలో గొంతు విరిచిన గుడ్లగూపలు. నాజీ నాజీ నరహంతకులను కేకలు సముద్రపు గుండెలలో తిమింగలముల వలె తిరిగినవి. జై ఫ్రాన్స్ జై అను ధ్వానములు దిక్కులలో మ్రోగినవి. మేఘ్న కార్జా, మేం మనుషులం, మేం మహాంసులం. గుండె లోపల గుండె కదిలించి, తీగ లోపల తీగ సవరించి, పాట పాటకి లేచు కెరటాల్లా, మాట మాటకి మోగు కిన్నెరలాగా మేము ఆడుతాం, మేము పాడుతాం. మేము ఉపాసకులం, మేము సిపానువులం. భూమి అంచులకు వెలుగు తెరకట్టి, తారకల గతికొక్క శృతి పెట్టి, పాట పాటకి వెండి దారంలాగా, మాట మాటకి మండు దూరంలాగా మేము సాగుతాం, మేము రేగుతాం. మేము నవనీకులం, మేము భావకులం. పాతలోకపు గుండెల్లో శత్రుఘ్ని పగిలింది. భావికాలపు చంద్రకాంత శిలలు కరిగించి, పాట పాటకి శోకు స్వర్గంలాగా, మాట మాటకి దూకు సింహంలాగా మేము నిలుస్తాం, మేము పిలుస్తాం. మేము మనుష్యులం, మేము మహర్షులం. మాకు ధాన్యం లేదు, మాకు శాస్త్రం లేదు. మాకు లోకం ఒక గీటురాయి, మాకు కరుణ చిగురుతురాయి. మేము పరపేరుడను సహించం, మేము దివ్యత్వం నటించం. గాలి గుర్రపు జూలు విదిలించి, పూలవర్షం భూమిని కురిపించి, పాట పాటకు పొంగు మున్నీరులా, మాట మాటకి జారు కన్నీరులా మేము ఆడుతాం, మేము పాడుతాం. పాడుబోయిన ఊరు అది అంతా ఇసుక, చరిత్రలో ఒక మసక. ఇది నశించిన ఒక గ్రామం, విశ్వసించే ఒక శ్మశానం. ప్రాణం గల పాడే వేణువులు, ఇసుక రేణువులు. ఈ భూమి కింద మేడలు మిద్దెలు కదిలే విచిత్ర శబ్దం. ఈ గాలిలోన పూర్వుల శరీరాల స్పర్శల శైథల్యం. గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర, వర్తమానం నీ కన్నులు కప్పిన ఒక పొర. కాలిపోయే ఇల్లులా జీవితం ఒరుగుతోంది. ఒక వెగటు ఏదో నన్ను ఆవరించుకుంది. కాలం పాడు నుయ్యిలా నా కన్నులకు కనపడింది. ప్రకటన: పరారీ అయిన వ్యక్తి కోసం స్టేషన్లో టిక్కెట్లను జారీ చెయ్యకండి. ఎక్కడికి రైళ్లు అక్కడ ఆపేయండి. దేశాలకు కేబుల్గ్రామ్ పంపించండి. దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి. ఆకాశవాణిలో ఈ విషయం ప్రకటించండి. కాఫీ హోటల్లో, క్లబ్బుల్లో, కర్మాగారాలలో కాస్త జాగ్రత్తగా నిశ్చింతగా పరిశీలించండి. సముద్ర తీరాలలో, నదీ జలాలలో వెతకండి. సాయుధ దళాల్ని దిక్కులలో నిలబెట్టండి. రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి. అడుగుజాడల్ని కూపీ తీయండి. వేలిముద్రల్ని పరీక్షించండి. ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు. కంగారుతో, భయంతో గుసగుసలాడుతున్నారు. విజ్ఞానవేత్తలు నాగరికత పై తోలు ఒలుస్తున్నారు. మనుష్య భక్షకులు నేడు చంకలు కొట్టుకుంటున్నారు. కావ్య చర్చలు కళాలయాలు ఆకర్షించడం లేదు. రాజకీయవేత్తల ఉపన్యాసాలు ఎవ్వరూ వినడం లేదు. సైంటిస్టులు ఒక్కొక్కరే ఆత్మహత్య చేసుకుంటున్నారు. స్వార్థజీవులు గబాలున రొమ్ములు బాదుకుంటున్నారు. సిద్ధాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు. సీరా ఇంకకుండానే అగ్రిమెంట్లు చింపేస్తున్నారు. ఆతృతాశాంత ప్రజా
ఆరావత తరంగం అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది. ఇంత చరిత్రలు రాయనక్కర్లేదు, ఇంకా రాజ్యాంగాలు పాలించనక్కర్లేదు. అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తుంది. అణుబాంబు యుగాంతాన్ని నిరూపిస్తుంది. ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది. కాబట్టి స్టాండ్ టు అటెన్షన్. మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒక్కటే ఒక మార్గం. వెతికి తీయండి పరారీ అయిన వ్యక్తిని. వేరు దారి లేదు, కదలండి కదలండి జై అని. అపార కృపాతరంగితాలైన నయవాంఛలు, ఆనంద జాలువారే సిగ్ధ దరహాస పరిమళాలు, సంస్కారపు కేశపాశంలో తురిమిన అనురాగపు గులాబీ, సదా ప్రజాహితైషిణి సుభాషిణి, గర్వం మించలేని రాణి, కళ్ళని క్రౌర్యాన్ని కలుష్యాన్ని తిరస్కరిస్తుంది. తెల్లటి పౌరాల్ని సరదాగా ఎగరవేస్తుంది. చల్లని తల్లి, చక్కని చెల్లి, ఆమె పేరు శాంతి. గొంగళి పురుగు. బల్లపరుపుగా పరుచుకున్న జీవితం మీద నుంచి భార్యమణి తాఫీగా నడిచి వచ్చి గొంగళి పురుగు. బల్లపరుపుగా పరుచుకున్న జీవితం మీద నుంచి భార్యమణి తాఫీగా నడిచి వచ్చి అంది కదా, పంచదార లేదు, పాల డబ్బా లేదు, బొగ్గులు లేవు, రాత్రికి రగ్గులు లేవు. రోజు పాడే పాతపాటకి, రోజు ఏడ్చే పాత చావుకి విలువ లేక విని కూడా కదలకుండా గొంగళి సగం సగం తిన్న కలల్ని నెమరివేస్తూ నిద్రపోయింది. రోజు ఆవకాయ తిన్నట్లు రొటీన్ అలవాటైన బల్లపరుపు జీవితం కింద కాషస్గా దాచిన కోరికల సీక్రెట్ బాక్సులోంచి తీపి ఉద్రేకాన్ని, సెక్స్ని, శృంగారాన్ని, క్రైమ్ని, షాక్ని, లాటరీ కాగితాల్ని చాటగుండా చూసుకుని నవ్వుకుని మీసం మెలేసుకుని మాట్లాడకుండా జెంటిల్మెన్లా మత్తుగా పడుకుంది గొంగళి పురుగు. బస్టాప్ దగ్గర పరాయి ఆడది తన కేసు చూసిందని మెరీనా క్యాంటీన్ యువతల నుంచుంటే మినపట్టు వాసన ఘాటుగా అసలు అప్పుడే కాంగ్రెస్లో చేరి ఉంటే ఈ పాటికి మినిస్టర్ని అయిపోయి ఉండేవాడినని పెళ్ళాం దగ్గర చెప్పాలని సరదాపడి అయ్యో రామా నీ బతుక్కి అన్నట్లు మూతి విరిచే అర్ధాంగి ఆకారం తలుచుకుని ముడుచుకుపోయిన గొంగళి పురుగు తన్ని తానే తీసుకుని గోడ అవతలికి తన్ని తానే గిరాటేసుకుంది. భూకంపం వచ్చిందనా, మరో యుద్ధం రేగిందనా, తన భార్య కవలల్ని కన్నదనా కంగారు పడక కోటు తొడుక్కుని కోటేశ్వరరావు ఆఫీస్కి వెళతాడు, వస్తాడు. రాత్రి 2వ ఆట సినిమా చూసి రత్తమ్మ ఇంటి ముందాగిన రిక్షాలోంచి దిగిన జరీ కండువా పెద్ద పులి జేబులోంచి పడిన పర్సు తీసి జాగ్రత్త పెట్టి అక్కడే వెయిట్ చేసి తిరిగి దోవతిని సరిచేసుకుంటూ తూలుతూ వచ్చే పెద్ద పులి చేతికి ఇచ్చి థ్యాంక్ యూ అనే పదాన్ని సంపాదించుకుని సంతోషించి వీపు మీద మోసుకుని వెళ్ళిపోతాడు వీరేశ్వరరావు. ఆఫీసర్ వస్తే సెల్యూట్ చేస్తుంది కుడి చెయ్యి, ఆకలేస్తే గబగబా రాస్తుంది కుడి చెయ్యి, జేబులోంచి సెకండ్ హ్యాండ్ సిగరెట్ ముక్కల్ని తీస్తుంది కుడి చెయ్యి. అయితే ఇంకా ఎడమ చెయ్యి ఉపయోగం ఏమిటంట? నవ్వుకుంటూ ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఆనుకుని షాక్ తగిలి నిరుపయోగంగా చచ్చిపోతాడు విశ్వేశ్వరరావు. బ్లాక్ మార్కెట్లో బియ్యము, ట్రాక్లైట్ల ఓపెనింగులు, క్లోజింగులు, థియేటర్లో కొత్త సినిమా, కాఫీ హోటల్లో, రేడియోలో లతా, రోడ్డు మీద ఖరీదైన కార్లు, ఎన్నికల్లో నెగ్గినవాడి ఊరేగింపు కేకలు, కోకలు, మోకలు మరిపించిన బజార్లో రోడ్లమ్మట వినులుండి వినక, కళ్ళుండి చూడక నిటారుగా నేరుగా యోగేశ్వరుడిలా నడుస్తాడు జోగేశ్వరరావు. చిన్నప్పుడు ఆదర్శాలు, అహంకారాలు నశించి గోడ మీద గ్రూప్ ఫోటోలు, BA డిగ్రీలు కృషించి నిత్య నైతికమైన మృతిత్వకల గుళ్ళు కట్టి సంఘ గౌరవ భైరవ దైవత్వముల్ని ప్రతిష్ఠించి రసహీనమైన తమ జీవితాన్ని నివాళించి నీడల మాటున పీడకలలు చాటున నీరసంగా నుంచుని చనిపోయిన కోరికల్ని పాతిపెట్టిన శ్మశానాల దాటుకుని అలవాట్లు, ఆచారాల రైలు పట్టాల మీదనే దొర్లుకుని చిన్నప్పుడు తెలియక చేసిన తప్పుకు రోగాలు మిగుల్చుకుని యవ్వనంలో వృద్ధాప్యాన్ని తగుల్చుకుని భయాల చాటున 7 కొండల మాటున గుమస్తాలు, టీచర్లు, చిన్న చిన్న సంపాదకులు, కోటీశ్వరులు, విశ్వేశ్వరరావులు, గొంగళి పురుగులు, లక్షలు
విసుగెత్తి చివరికి గొంగళి పురుగు బల్లపరుపుగా పరుచుకున్న తన జీవితాన్ని పరుపు చుట్టలా చుట్టి ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటే పెళ్ళాం మాట వినపడి బాసు కేక వినపడి భయంతో గజగజ వణుకుతూ తిరిగి తన జీవితాన్ని బల్లపరుపుగా పరుచుకొని దానిమీద నిద్రపోయింది గొంగళి పురుగు. సగం సగం తిన్న కలల్ని నెమరవేస్తూ, సగం సగం చచ్చిన ప్రాణాల్ని జోకొడుతూ. శిఖరారోహణ. లైట్లు వెలిగిన స్టేషన్లోకి రైలు వచ్చినట్లుగా కొత్త సంవత్సరం హుషారుగా కొత్తగా రావాలి మన మధ్యకి. కానీ ఈసారి ప్లాట్ఫారం అంతా చీకటిగా ఉంది. పాత మాటల మూటలతో కవులు, ఒట్టి మాటల సంచులతో రాజకీయవేత్తలు మొహమాటం లేకుండా ముందెక్కి కూర్చున్నారు. రైలింగ్ అవతల టిక్కెట్లు దొరక్క ప్రజలు దిగాలు పడి నుంచున్నారు. రేపటి ఉదయానికి వేసిన పటాలను ఎవరో తొలగించి వేశారు. ఇక్షుకోదండ జూపల్లి నాంసాలించపోయి చటుక్కున ఎందుకో మన్మధుడు వెనక్కి అడుగు వేశాడు. అమరస్ ఏకాగ్ర పూల్కొంకి ఇలా సమ్మె ప్రకటించింది. పల్లవం ముట్టదు, గొంతుక విప్పదు. అన్యోన్యాకృతులైన యువతీ యువకులు ఒక్కొక్కసారిగా హులాహున్ ట్విస్ట్లాపేసిన అసమ్మతి ప్రకటించారు. వసంత సమీరం వస్తూ వస్తూ ఊరి శివారున తుమ్మల పొదల్లో తోపుల్లో స్తంభించిపోయింది. మాధవదేవునికి మర్యాదలు ఎవరు చేస్తారు? సాహసచందనం ఎవరు పూస్తారు? సౌందర్య నేపథ్యం ఎవరు కైపేస్తారు? జీవనవనంలో నవనవ సురళీరమ్యం యవనసుమం ఎవరు పూయిస్తారు? గుమ్మం తగిలి తలమీద బొప్పి కట్టిన గొప్పకి నవ్విన కొత్త కోడలులా వచ్చి నుంచుంది కొత్త సంవత్సరం. బెదురుగా దిగులుగా ఎబెట్టుగా నుంచుంది కొత్త సంవత్సరం. జడుసుకున్న పిరికివాడు మగడు, జాలి లేని గయ్యాళి అత్త, తన పొరుపు హోదాని నెమరువేస్తూ బ్రతికే మామగారు, ఇంటి చూరు పట్టుకుని వేలాడే ప్రేతాత్మల గబ్బిలాలు, ఇంటి వెనుక పాడుబావిలో మొలిచిన పిచ్చి మొక్కలు, ఇదే సమయం అని వీధిలో నిలిచి కన్ను గీటే మానగాళ్ళు. ఇది కథ. ఎలా రక్షిస్తావు? రక్తి కట్టిస్తావు, రసం పుట్టిస్తావు. ఈ వడగాలిలో హోరులో ఏ రాగం వినిపిస్తావు? మనసెప్పుడో మొద్దుబారి మనుగడ ఒడికట్ల మరమేకుల్లో దిగబడి మూలిగి మూలిగి మూలుగునే సంగీతంలా అనిపించి మురిసిపోతోంది. ఎవరూ చూడడం లేదు. క్షితిజ రేఖ వెనక నిలిచి పిలిచే రత్న కంకణాలు హస్తాన్ని ఎవరూ వినడం లేదు. నిద్రకి మెలకువకి మధ్య ఒక్క క్షణం మ్రోగిన జంత్ర సంగీతాన్ని. అప్పుడు నేడు కాలతీరాన ఒక్కడినే నడుస్తున్నాను, చరిత్ర విచిత్ర సముద్ర అవలోకిస్తూ, అవి విరిసిన తుంపర్లలో తడుస్తూ. అప్పుడు నా మీదికి భవిష్యత్ దగ్ధనం వంగి నా చెవిలో చెప్పిన రహస్యం విన్నాను. చెదిరిన మబ్బుల మధ్య సూర్యుడిని చూశాను. అప్పుడు నేను ఈజిప్ట్ పిరమిడ్ల మధ్య, బాలిలోనియా స్తూపాల మధ్య, మొహంజదారో శిథిలాల మధ్య నిలిచి కలలు కన్నాను. అలా అలా అనాది అనాది అంధకార భయంకరాటవుల మధ్య సృష్టసింహం చేసిన ప్రథమ గర్జన విన్నాను. పెను తుఫాన్లో సముద్రం ఉప్పెనలో ఊగి ఊగి లొంగలు చుట్టుకుపోతున్న భూమి ప్రేగుల్ని చూశాను. ఎగుడు దిగుళ్ల దారిలో శుద్ధ కొండలు, అగ్నిపర్వతాలు ఎడారుల చుట్టూ గిజగిజలాడుతూ పెనుగుతున్న ప్రాణహరితాన్ని చూస్తున్నా. పచ్చబడిన భూమి మీద పక్కున నవ్విన సూర్యుడిని సంతోషపు వెలుతురు. విచ్చిన ప్రాణం చుట్టూ ఉబికిన వెచ్చని ఎర్రటి నెత్తరు, నిలదొక్కున్న ఆదిమానవుడు నిలిచి పూరించిన శంఖం. ఇది సంగ్రామానికి సూచన. ఇది ప్రస్థానోపక్రమణిక. సీజర్ కౌక్షయధార మెరిసింది. అలెగ్జాండర్ అశ్వరింక ఘటన మొరసింది. రాజ్యం రమణిని మించిన రమ్యభావన విరిసింది. షేక్స్పిరియన్, డాంటీ, కాళిదాసు, శంకరుడు, మార్కు మహాత్ముడు, పికాసో, స్టోరే, ఎవరైనా ఇది
నిరంతర నూతన పరిశోధన, సత్య సందర్భ అన్వేషణ ఒక శిఖరాగ్రోహణ. కాలానికి ఒక రూపం లేదు, దానికి పాపం లేదు. కాలం అద్దం లాంటిది, అందయుగమైన స్వర్ణయుగమైన అది మన ప్రతిబింబం. కాలం వలయం లాంటిది, దానికి కేంద్రం లేదు. ఎవడికి వాడే ఇచ్చా ప్రయత్నంతో వర్ణోజ్వాల వలయాలను సృష్టించగలుగుతున్నాడు. కాలం జాలం లాంటిది, కళ్ళు మూసుకుని నడిస్తే ఉచ్చులో పడతారు. శక్తిపరుడు యుక్తిపరుడు దాన్ని ఛేదిస్తారు. కాలం సవాలు వంటిది, సాహసవంతుడు డుండుకొని ముందుకు సాగిపోతాడు. చెప్పబడిన పెద్దన్నయ్య చతికిల పడిపోతాడు. ఆహార సమస్య అయినా, అణ్వస్త్ర విపత్తైనా, ఆకలి రోగం, వ్రణం ఏదైనా ఈ ధాత్రి వదనాన్ని వికృతం చేసే, ఈ మనుగుడిని భారం చేసే దుస్సాహస పరిస్థితి, అనారోగ్య మనస్థితి, అసంతృప్తి, అవాస్తి, అవివేకులు, స్వార్థపరులు కలిగించిన ఫలితం. తమని తాము బంధించుకున్న సూత్రాలలోంచి, నమ్మకాలలోంచి తప్పించుకోలేని మనుషుల నిస్సహాయత, అవితం కొత్త దారి తొక్కలేని, కొత్త మలుపు తిరగలేని కుంటి గ్రుడ్డి వాళ్ళ ప్రయాణ కోలాహలం. మురికి కాలువ మీద, ముసలితనం మీద, మృష్టాజగతి మీద మహోదయం వికసించదు, వసంతం హసించదు. గదిలో కూర్చుని వసంతం అని తన మదిలో మలిన శృంగార తృప్తి పొందేవాడు వికారుడు, కళాకారుడు. సాంప్రదాయ భీరువుకి, అన్వతంత్ర వితంతువుకి వసంతం లేదు. సాహసి కానివాడు జీవన సమరానికి, స్వర్గానికి పనికిరాడు. హిమసుందర శృంగమైన ఎవరెస్టుని ఒక టెన్నింగ్సే ఎక్కగలడు. మనుసుందర వసంత గీతంలో ఉగాదిని ఆహ్వానించగలడు. భూలోకం ఆస్తి మూల పంజరాలు, అత్తరాన మందిరాలు. ఏ లోకం తల్లి, ఇట ఏవో బాష్పజలాలు. కూడులేని లోకం ఇది, గుండెలోతు తాపం ఇది, సోమయాజి శాపం ఇది, భూమి అడుగు లోకం ఇది. చచ్చట శబ్దమేమి, చక్రాలకి రక్తమేమి. ఏ లోకం తల్లి, ఇట కనిపించదు కాలనేమి. ఆవులించు యంత్రశాల, చక్రంలో చిక్కుపడ్డ మనిషి గుండె ఏడ్చిందట. కనిపించడు అబ్బి, ఇట తెరలోపల కాలనేమి. దారి పొడుగు జనశవాలు, జారిపడే చెయ్యి కాలు. ఏ లోకం తల్లి, ఇట ఎగిరిపడే రాబందులు. వంగదేశ క్షామం ఇది, వ్యంగ్య భాష క్షేమం ఇది. పరప్రభుత్వ దానం ఇది, ధనికలోక ధర్మం ఇది. కాలు కడుపు ఎమ్మన్నది, గాజు మేడ తెమ్మన్నది. అన్నపూర్ణ కంటి ముందు కనబడింది రక్తబిందువు. ఇది కలికాలం అబ్బి, ఇట కళ్ళు లేని పాపం ఇది. ఒకే రకపు తోలుబొమ్మ, లోకే వైపు ఒక నడక. ఎక్కడికే తల్లి, ఇట ఏదో కత్తుల నది. మృత్యువనే మైదానం, శత్రువనే అజ్ఞానం. ఈర్ష్యలని ఒక దాహం, సంధ్యలాంటి సందేహం. నిలుచుకున్న ఒక సైన్యం, తిరిగిరాని ఒక దైన్యం. ఇది యుద్ధం అబ్బి. ఇప్పుడు ఇంట ఆక్రోశం, వీరికి మిగిలేదొక బాష్పం. కూడులేని లోకం ఇది, గుండెలోతు కావం ఇది. సోమయాజి శాపం ఇది, పెద్దలున్న మిద్దెలున్న పాపం ఇది. అడుగడుగున అడుసు తిన్న లోకం ఇది. ఇది భూలోకం అబ్బి, ఇట అస్థిమూల పంజరాలు, అర్థదాన మందిరాలు, పలకలేని గులకరాళ్ళు. కాస్మోపాలిటన్, రష్యాలో రివిజవిస్ట్ వోడ్కా సూవ్ చేస్తూ, చైనాలో ట్రిపనిస్టు సప్పర్ భోంచేసి, అమెరికా హాలీవుడ్ తరావకాల చక్కర కొట్టి, టోక్యోలో గైనా యశోదాల టెస్టులేంచి, స్పెయిన్లో రెయిన్లో తడిసి, ఇరాన్లో ఖురాన్ చదివి,
ఈ రోజుల్లోనే ఇండియా విచ్చేశారు వీరు. కాస్మోపాలిటన్ టోలో వీరి మారుపేరు. శంకరుడు, శాంతయనుడు వీరి ఫింగర్ ట్రిప్పుల మీద, కారల్ మార్కు, కీర్కుగార్డు వీరి హృదయాంతరాలలో, బిట్నిక్స్ వీరి జీవాగ్రంథం మీద, ఆర్జెండు టెస్టుల్లో వీరు ఉపన్యసించారు. అరిజోనాల్లో సత్యాగ్రహం చేశారు. వన్ వరల్డులు రాస్తూ వెండెల్ విల్కీ వీరిని సంప్రదించారు. ఆస్ట్రేలియన్ ఎటోరిజం మీద, నెసెసిటీ ఆఫ్ ఎబోర్టస్ మీద కలిసి ఒకే ఉద్గ్రంథం రచించారు. గాంధీకి, గాడ్సేకి దాన్ని అంకితమిచ్చారు. రష్యాలో కమ్యూనిస్టులను రివిజనిస్టులని, చైనాలో నేటి విడివాదులను రెవల్యూనిస్టులని అనడం కుహానా మార్కిస్టుల ఫ్యాషన్ ప్రచురణకర్తలు. భార్య మీద నీయన వదిలేశాడు, రెండో ఆవిడ ఈయన్ని తగిలేసింది. మూడో పెళ్ళాం కోసం మొనాకో పేపర్లో ప్రకటించాడు. ఫ్లీట్ స్ట్రీట్లో, బ్రాండ్ స్ట్రీట్లో వీరి మాట వేదవాకు. స్ట్రిప్టీజ్లో ఫస్ట్ సీటు వీరికి జన్మహక్కు. పారిస్లో కవితని, షాంపెయిన్ని కలిపి సేవించారు. ఫ్లారెన్స్లో యువతీ ప్రకృతిని కలిసి అనుభవించారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టు, వారు కరస్పాండెంటు, వెంట్రిలోకిస్టు వీరు చూడని దేశం లేదు, పొందని అనుభవం లేదు. అనుభవం వంటి జీనియస్ భవిష్యత్తులో 60 శతాబ్దాల మీదికి కుమ్మక్కుంది. సకల సిద్ధాంతాలు, మతాలు, ఈజాలు, సైంటిఫిక్ నిజాలు అన్నీ కలబోసి రంగరించి ఒకే రహస్యం కనుక్కున్నాడు. దాన్నే తన మరణానంతరం ఎసిటాఫ్గా ఎన్నుకున్నారు. దేవుడు, మానవుడు వీరిద్దరే ఈ అనంత విశ్వంలో మూర్ఖులు. దేవుడు, మానవుడు వీరిద్దరే ఈ అనంత విశ్వంలో మూర్ఖులు. ఏ కోణం నుంచి చూసినా వీరిద్దరూ మిజర్లు ఫెయిలర్స్. వేసవి కాలం కదలదు, గృహలో పులి పంజా విప్పదు. చేపకు గాలం తగలదు, చెట్ల నీడ ఆవులు మొరలు తెంచవు. పిల్ల బల్లిని చంపదు. కొండ మీద తారలు మాడేను, బండ మీద కాకులు చచ్చేను. కాలం కదలదు, గృహలో పులి పంజా విప్పదు. చేపకు గాలం తగలదు, ఎండుటాకులు సుడిగాలికి తిరిగేను. గిర్రున పడగొట్టిన భిక్షుకి అరచేను వెర్రిగా. పంకా కింద శ్రీమంతుడు ప్రాణం విడిచేను, గుండె కింద నెత్తురు వడచేను. ఆకాశం తెల్లని శ్మశానమై చెదిరేను, సూర్యుడి తలలో పెనుమంటలు కదిలేను. కాలం కదలదు, గృహలో పులి పంజా విప్పదు. చేపకు గాలం తగలదు, నిశ్శబ్దం అంటుకుంటుంది. మధ్యాహ్నం మంటల జుట్టుని విరబోసుకు నగ్నంగా రోడ్ల మీద తిరుగుతుంది. పిచ్చిదాని ఒంటి మీద నెత్తురు కల, పిల్లవాడి సంధిలోన భూతం తల. కఠినోపనిషత్. నీడల కొండ చిలువలు వెలుతురు కుందేళ్లను మింగి సంగపు మర్రి చెట్టు చుట్టుకుని మత్తుగా నిద్రపోయే సమయాన మానవారణ్యంలోని పెద్ద పులులు జరీ కండువాలు, బిరుదాంకితమైన సువర్ణ పతాకాలు ధరించి సిటీలో సభావేదిక మీద కథాకళి నృత్యం చేస్తున్న కాలాన సాయం విహరార్థమరిగే చక్కటి చుక్కల మినుకు వెలుగుల్లో చలి కాచుకునే పడుచువాళ్ల తప్పెట్లు మోగే ముహూర్తాన అతగాడు ఒక్కడు ఊపిరాడని గదిలో జిడ్డు తేరిన తన ముఖాన్ని కన్నీళ్లతో టాయిలెట్ చేసుకుంటున్నాడు. అర్ధరాత్రి థియేటర్లలో అర్ధనగ్న లాస్యానికి, సెక్సీ హాస్యానికి, అమెరికన్
జాకెట్లు తొడిగిన బంగారపు అవిచికలు కిచకిచలాడినప్పుడు, ఊరవతల సందుల్లో అంగళ్ళలో విక్రయార్థం రంగేసిన రకరకాల మొగ్గాల్ని పేరుస్తున్నప్పుడు, యుద్ధాల్ని సృష్టించే మహానాయకులు దేశాల సరిహద్దుల్లో నిలబడి ద్వేషాల శత్రుఘ్నులు పిలుస్తున్నప్పుడు, అకాల మరణం పొందిన అనాథ బాలుణ్ణి ఒడిలో పెట్టుకుని అతగాడు ఎర్రని కళ్ళతో ఏమీ ఎరగని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. వెలుగుని వెనక్కి నెడుతూ రేపటి రోజుకి 10,000 సంవత్సరాల నాటి పాత ముఖాన్ని అతికించేందుకు ఒక ఆహా ఓహోహో ప్రయత్నిస్తోన్న ప్రేతకాలాన కాలాన్ని సాగదీసి సాగరాన్ని మదించి ఖగోళశాల వాస్తవాన్ని అందించి అధునాతన భావుకులు స్వప్న దిక్కులు వర్తమాన శిరస్సుని వధించబోయే సమయాన అధునాతన భావకులు స్వప్న బుక్కులు వర్తమాన శిరస్సుని వధించబోయే సమయాన గత భూతకాల ప్రసక్తి లేక గగన పాతాళాల మధ్య ఏటవాలుగా జారే విలాసులు తుతక్షణ ప్రయోజన సాధకులు చిరునవ్వులు చిందే విషమ సంధి వేళ అతగాడు 3వ పరిణామంలోంచి ఊహలకి ఆకారం కల్పించలేక తికమక పడుతున్నాడు. నెత్తిటిలో దోగుతున్న చరిత్ర శిశువుకు బొడ్డుకు బదులు పొట్టను కోసిన అవివేకపు మంత్రసాని వలె దేశాధినేతలు తెల్లపోయి నిల్చిన సమయాన కోరికలకి సంతృప్తికి మాటకి ఆచరణకి మనిషికి మనసుకి మధ్య అగాధాలు నిలిచి ఆవలించే క్షణాన అందాన్ని హత్య చేసి వికృత ఆనందాన్ని చంపి అశ్రువు జీవితపు మైదానం మీద అడంబడిక చేసుకున్న రోజున అతగాడు పరీక్ష నాలికలో ఎండిన నాగరికత గుండెని పరీక్షించి కొంచెం కొంచెం ఒక నెత్తురుతో తడుపుతున్నాడు. చీలిన జీవితాల నెదరల్లోంచి వచ్చే అసృష్టపు ఆక్రందన ధ్వనాల భయంకర రహస్యాలపైన నల్లని విస్తృతి వస్త్రం కప్పే వేళ తూలిన తాగుబోతూ కూలిన ఇంటి నడికుప్ప బ్రతుకు రైలుదారిలో వాలిన మృత్యువు రెక్క ఒకే కన్వాయి మీద ఆర్టిస్టులు చిత్రిస్తున్న నిమిషాన కష్టాల బాధల భయాల పర్వత శిఖరాలపైన వలిచిన కాంక్ష విరాహాల ఆశాసూర్యుడు ప్రతిఫలించ 7 రంగుల ఇంద్రధనుసు లెక్క పెట్టి కోట్ల కొద్దీ ఆశలు ఎండమావుల పండుగలు చేసుకునే సమయాన అతగాడు తెగిన పిడేల్ తీగల్ని కదలని గడియారపు గుండెల్ని చినిగిన స్వప్నపు సంచుల్ని రిపేర్ చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. స్టెన్గన్నులు, సోల్జర్లు, జెట్ విమానాలు, రాకెట్లు సమూహాలు ఒక్కొక్క యుద్ధంలో మనుషుల్ని చంపి నాగరికతను రక్షించే అద్భుత చరిత్ర ఘట్టాలలోన ఆస్తికులు నాస్తికులు మతాలు సిద్ధాంతాలు మనుషుల్ని మరిచి పరమ సత్యాలను తెరిచి పైకి తీసే ఆవేశపు మధ్యాహ్నపు ఎండలోన 4 రోడ్ల కూడలిలో నిలబడి సౌఖ్య నగరానికి దారి తెలియక స్టెన్ఫోస్ట్ మీద మిథ్యాలిపి డిసైఫర్ చేయలేక జిజ్ఞాసుల ముఖాల వెలపోతున్న సమయాన అతగాడు ఒక్కడు నాకు మీ ఊపిరాడని గదిలో ఊరిపోసుకు చనిపోయాడు. నలుగురిని మంచి చేసుకోవడం అంతకన్నా తెలియదు. ఒక నిశ్శబ్ద భాగంలో నక్షత్ర విహంగమనం ఓరగా భూమి మీదకు వంగి ఏదో రహస్యం చెప్తున్న వేళ ఒంటరిగా నా గదిలో నేను మేల్కొని రాసుకుంటున్నాను. నా హృదయ స్పందన మాత్రం నాకు వినిపిస్తూనే ఉంటుంది. ఎదురుగా గోడ మీద బల్లి ఏకాగ్రంగా నా కేసి చూస్తూ ఉంటుంది. కిటికీ అవతల ఫెరన్ మొక్క క్రింగట కనిపెడుతూ ఉంటుంది. కీచురాళ్ల చప్పుడు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. పాత ఇటుకల గుట్టల్లో మెలికలు తిరిగిన పాము బద్ధకంగా కదులుతూ ఉంటుంది. అదే సమయంలో లేత ఎరుపు ఆవేశాన్ని ఒంటి నిండా కప్పుకుని కడుపులో వణికించే చలి కనబడకుండా ఆలోచన మంటలంటించి కళ్ళచూర నేను రాని నేను నీలపు దూరాన్ని
ముడివేసుకుంటూ గొణుక్కుంటూ పాడుకుంటూ ఏదో రాసుకుంటున్నాను. నా లోపల ఎవరో చప్పున ఇటు నుంచి అటువైపు వెళ్ళిపోతూ ఆనవాలుగా వదులుతారు 20 ఏళ్ల నాటి జ్ఞాపకాల్ని. నా గది అవతల ఎవరో నవ్వుని నొక్కి పట్టిన ధ్వని నీళ్లని కలచినట్లు రోదసిలో చీకటిలో అంతర్రహిత సంగీతం తాలూకు శృతి చుట్టుకున్నట్లు మంచు మసక వెన్నెల కదిలిన శీతాకాలపు రాత్రి గుండెల మీద మరకలా పడుతుంది. నా నిట్టూర్పు ఏకాంతం మీద నా తీర్పు. ఎందుకు రాస్తున్నానంటే ఏం చెప్పను, ఎవరికీ చెప్పనిప్పుడు. గోడ మీద బల్లి విసుగ్గా వెళ్ళిపోయింది. పెరన్ మొక్క నిద్రపోయింది. ఆకాశం నక్షత్రాల్ని జారవిడిచి అంత ఎత్తుకు ఎగిరిపోయింది. నా చుట్టూ ఉన్న తెరలు జారిపోయాయి. నాకు నిజంగా మెలకువ వచ్చింది. కిటికీల్లోంచి శిరరస్తు క్షీణ చంద్రరేఖ గిలగిలలాడుతున్నట్లు కనిపించింది. నెహ్రూ. ఈవేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు, ఏకాంతంలో భూమి ధ్రువగళాన్నెత్తి ఏడ్చిన రోజు. తెల్లని పావురం ఎండలో సొమ్మసిల్లిపోయింది. తల్లి లేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు. సముద్రం మధ్యంలో ఓడలో దిక్సూసి పనిచేయడం లేదు. సర్వజనావళికి హేత్రాపదంలో సైన్స్ పోస్ట్ కూలిపోయింది. చరిత్ర మిట్ట మధ్యాహ్నంలో చలివేంద్ర కనబడడం లేదు. నాగరికత నగరం మధ్యన నడి రోడ్డు మీద మూర్ఛపోయింది. అన్ని విధాలా చెడ్డ రోజని అన్ని పంచాంగాలు ఒప్పుకున్నాయి. స్విన్ననయనం, చిన్న హృదయం నేటి చిహ్నంగా నిలిచిపోయాయి. 5 ఖండాల జిజ్ఞాసువులు ఆలోచనాంధకారంలో చిక్కుకున్నారు. అఖండ కాలనీల కులంకష పొంగి అందమైన పట్టణాన్ని ముంచివేసింది. ఆకాశద్వారంలో అతనికి స్వాగతం తోరణం కట్టారు. మరణంలో అజేయుడైన ఈ వ్యక్తి అమరుడన్నారు. అవనత పుస్తకాలతో అశేష ప్రజానీకం అశ్రుతర్పణం చేశారు. అజరామరమైన అతని వాణి తరతరాల వింటారు, కలలు కంటారు. ఈ హఠాత్ పరిణామంలో ఎంత అర్ధవిహీనమైపోయింది సర్వం. ఎంతగా కృంగి కోయని విలపించింది నా హృదయం. ఎవరు చెప్పు, ఇంతటి దాకా ఈ భూవలయం మీద ఇంత హుందాగా, ఇంత అందంగా, ఇంత గర్వంగా తిరిగిన మనిషి ఎవరు చెప్పు? ఈ విశాల గగనం మీద ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు అంత అర్థవంతంగా ఆగామి మానవ సంతతికి ఆదర్శంగా స్వర్ణాక్షరాల సంకేతాల్ని రచించిన మనిషి ఎవరు చెప్పు? ఈ ప్రపంచ చరిత్ర తలుపు తట్టి లోపల చీకటిలో గదిగదిలో మూల్గులు వచ్చే ఎదలో ఆశా కర్పూర దీపాన్ని వెలిగించిన నవీన రాజర్షి జవహర్ 45 కోట్ల జనుల ప్రియతమ నాయకుడా, నీవు లేవనే తలుపు రానివ్వలేకపోతున్నాను. నిద్దమైన ఈ నిలువుటద్దం మీద పగులు చూడలేకపోతున్నాను. ఈ దేశంలో ఏ హృదయ ద్వారం తెరిచినా సాలోచనగా, జాలిగా, గంభీరంగా నిలబడే నువ్వు, ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా అక్కడ నీ పదాంకం, నువ్వు కట్టిన ఇల్లు, ధైర్యం గొలిపే నీ చిరునవ్వు. ఎలాగా నీ స్మృతి నుండి పారిపోగలవు? ఈ దుఃఖాన్ని మరిచిపోగలను? మానవోత్తముడవు, మెరువగా ధీరుడవు, అంకుటిత కారదీక్ష తత్పరుడవు. అప్పుడే ఎలాగ విడిచిపోతున్నావయ్యా? అసంపూర్ణ చిత్రాన్ని వదిలి, అనిబద్ధ మాలికతను వదిలి ఎలాగ కనుగలికి తెర తొలగించి నిశ్శబ్దంగా నిష్క్రమించావు? నిర్ఘాంతమైన దేశాన్ని విడిచి, దీన మానవాళిని మరిచి,
ఆ తోటలో పువ్వులు ఎప్పుడు పూస్తాయి? అక్కడ నిత్య వసంతం గడిచిన శిఖరాన్ని తలుచుకుని గజగజ వణక్క దాచెట్టు అతడు నిత్య యవ్వనుడు. వర్తమానం పదునైన కత్తి, దాని నత్తి చీకటి మొదళ్ళు కోస్తాడు. భూతకాలం నూనెలో తడిపిన ఒత్తి, దాన్ని మెదిలి భవిష్యత్ దీపాన్ని వెలిగిస్తాడు. చారిత్రక దృక్పథం అతని శక్తి. సమ్యకృత సిద్ధాంత రథ్య మీద రథాన్ని నడిపిస్తాడు. చౌదనడ్య క్రూర మృగాల సంకులారణ్యంలో ఏతుతుక సాహసం కవచంగా ధరించిన అకేటతుకుడు. చలజీవనమైన దైనందిన కోలాహల పాంచప రాగంలో తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు. అలా వివేకానంద, రవీంద్ర మహాత్ముల త్రివిధ పదగామి అనిందర వసుదైక కోటీతకుడు, మహానాయకుడు. ప్రిన్స్ చార్మింగు, డార్లింగ్ ఆఫ్ ద మిలియన్స్ వెళ్ళిపోతున్నాడు, దారినివ్వండి. స్వప్న శారికలు అతని శిరస్సు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మనవాడు జవహరుడు, భారతభూషణుడు కదలిపోతున్నాడు. కన్నీరు విడవకండి. కోటి కోటి ఎదల గులాబీలు అతని పాదాల ముద్దిడుతున్నాయి. ప్రియదర్శనుడు నెహ్రూ పండితుడు శాశ్వతంగా నిద్రపోతున్నాడు. సద్దు చేయకండి. విదుర వసుమతి మౌన విషాద గీత మాలపిస్తున్నది. నిన్న రాత్రి ఒక మాట చెప్పు. నిన్న రాత్రి దేవుడు వచ్చి నా మంచం మీద కూర్చొని దీనంగా నా కేసి చూసి కన్నులు దించుకున్నాడు. ఏమైనా అన్నానా? నేనేమైనా అన్నానా? ఆకలి అని ఆశలు కొని అన్నింటా విఫలుడై ఆత్మహత్య చేసుకున్న అబ్బాయిని గురించి అడిగానా? అమ్ముకుని యవ్వనం, అలసిన జీవనం సాగించి సంధ్యవేళ ఊపిరి తీసుకున్న సానిపడిచి మాట చెప్పానా? చీనాతో యుద్ధంలో చితికిన కొడుకు వార్త విని చీకట్లో ఎట్లో దూకిన ముసలిదాని పసరుగుండె గురించి చూపించానా? నేను చూపించానా? కాంగోలో, కుబ్యాలో, సైప్రస్లో, లావోస్లో కాలి కమురు కంపు కొట్టే కాలం కదా మానవ వ్యధ. నే వివరించానా? నిజం చెప్పు, నిజం చెప్పు. నిన్ను గూర్చి, నన్ను గూర్చి, నిఖిల సృష్టిలోని ఖిలం గూర్చి, నీరస సుందర హృదయ పాత్ర నిండిన హాలాహలం గూర్చి నిజం చెప్పమని అడిగానా? నిందించానా? నిర్బంధించానా? నాకు తెలుసు, నాకు తెలుసు గొలుసులోని అసలు కిటుకు. నాకు తెలుసు, నాకు తెలుసు. దేవుణ్ణి చెక్కల మీద దీనంగా దీనకాంతిలో చూసి చటుక్కున దేవుని చెక్కల మీద దీనంగా జారే కన్నీటిని దీపకాంతిలో చూసి చటుక్కున జాలితో లేచి కగులించి ఓరడించి కన్నీటిని తుడిచి వెళ్ళిరమ్మని వీధి చివరి దాకా సాగనంపి వచ్చాను. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. మానవుడే దానవుడై తిరగబడినప్పుడు పాపం పెద్దవాడు కన్నకడుపు ఏం చేస్తాడని. త్రిమూర్తులు. ఒకడు మావాడే మహాగట్టివాడు, మకుటం లేని మహారాజు అయ్యాడు. కానీ ముసలిదాన్ని, మసక మసక కన్నుల దాన్ని, మూల ముడుచు కూర్చున్న దాన్ని మనువు చేసుకోవాలన్న ఉబలాటంతో మంచి చెడ్డ మర్చిపోయాడు. మర్యాదల్ని అతిక్రమించాడు. మరీ పనికిరాడు. మరొకడు మల్లెపూల మీద పరుంటాడు, మంచిగన్నం రాసుకుంటాడు. మరి ఎందుకు ఏడుస్తాడు? మంచి పనివాడు, మాకు నచ్చినవాడు, మంత్రనగరాన్ని వెళ్ళొచ్చినవాడు, మాతో పాటు నడుస్తానంటాడు. మరి నిజంగా వస్తాడా? మూడోవాడు, అర్రే వీడు చిచ్చర పిడుగు, ఎండలో నడిచే మనుషులకి గొడుగు ముందుకు వేసిన అడుగు మాకు చిన్నన్న. కానీ అన్నన్న ఈ మధ్య విదేశాల చౌకబారు పానీయాలు సేవించి మత్తుగా పడుకున్నాడు. మరి ఇప్పట్లో లేవడు. లయగీతం.
నిరంతరము యుద్ధానికి సన్నద్ధమవుతున్న ప్రభుత్వం మన స్థితి. మెగాటన్ బాంబులు కల్పించబోయే భయంకర పరిణామాన్ని ఊహించి అంతరిక్ష ముసలినక్క హఠాద్గర్జ వినదించేను. అంతరిక్ష ముసలినక్క హఠాద్గత నినదించేను. అతలమందు వినిపించేను. ఇరుసు వంగి భూమి కృంగి జరత్కారు పూర్వీకుల శాఖలపై వేలాడుచు శరణు శరణు వచనమ్ముల ప్రాసునైన దీనులైరి అంత రాస మంత నిండి ఉదారంగుల మంటలు ఉవ్వెత్తుగా సుడితిరిగేను. దిగ్గజాలు త్రిండించేను. రణకాష్టము లన్ని దశల కణకణమని రాజుకొనెను. రాలుచున్న పిడుగువాన రాబందుల గొణిగి కొనెను. చీకటిలో వాకిటిలో ఉన్మాదుల సంభాషణ, ఊలుకముల అన్వేషణ, ఎవరు వారు గుండెలదరు బయలుతున మేలులోన బరువు అడుగులతో పరుగులెత్తు యమదూతలు, పరధ్వనుల ప్రతిధ్వనుల హిరోషిమా నాగాసాకి నగరస్మృతి చితాభస్మం మెగిరిపడేను. నా కన్నుల జ్వాలాష్టక మిలాతలం శస్త్రధాతృ నిర్జీవమై శ్మశానమై స్తుష్ట దేవదేవ హృదయ సృజనాశ్రము లెగిరిపడేను. విలము విలము నిలుము విషమాత్ర సుకీల ప్రజా మరణగాథ నావిష్కరము చేయకు. కలిసి రాదు కాలమింకా అంకపాలి కోట్ల శిశువుల ఆఖరి కనుమూతల్లోనాను. దద్దరిల్లు మాతృహృదయ దారుల రొదన విను. రాత్రి కాదు పగలు కాదు. చకమకాల విష్మ సంధ్య శశములో నర రుధిరము పండిటిలో శివ శిరస్సు సకల దిశ జఠరావంశ శబలిత గంధక ధూమము జఠరావిశ శిరోజాంతముల లయ తిలావలయము. ఇది విలయము, ఇది నిలయము, ఇది నిరయము. అహస్కరము మరణించేను. విధులింబము ప్రక్కలయోను ఉల్కలెగిరి వరిసి మండే విషజరధర గగనమ్ముల వెళ్ళిన పిశాచ గణములు, విష జలచర సముద్రముల విరిగిన శేషుని పణములు. ఇదే మానవునకు చివరి రోజు. చరిత్ర ఇక లేదు. మనిషి మీద మనిషి గుండె భస్మీకృత ధాత్రి మీద కసి సూక్ష్మకుర్ని తుతివ్రాలు. విధి హర్షించు, ఇది ముగింపు. దీపాలు బాగుంటాయి పాపాల్లాంటి దీపాలు, కనుపాపల్లాంటి దీపాలు. దీపాలు బాగుంటాయి పాపల్లాంటి దీపాలు, కనుపాపల్లాంటి దీపాలు. పాపాల వంటి సహజ స్వచ్ఛ తీవ్రమైన దీపాలు. చీకట్లో చీకటి కనపడదు. దీపం పాపం వంటి చీకటిని చూపెడుతుంది. దీపాల మధ్య చీకటి దివ్యంగా మెరిసిపోతుంది. దీపం ఆసరాతో చీకటి నిజాల్ని తెలుసుకో. పాపం ఆసరాతో మానవుడి నైజాన్ని తెలుసుకో. ఆకలేసినప్పుడు కొట్లో మిఠాయి కాజేద్దామని యానాది పిల్ల ఆబకళ్ళ ఆపుకోలేని యవనంలో తప్పుటడుగు వేసిన పెళ్లి కాని పిల్ల. కన్నీళ్లు 6 లక్షలన్న దొంగ విలువలు వేసే షావుకారు అజ్ఞానపు కుళ్ళు. తోడేళ్ళు గొర్రెను చంపి త్రాగుతున్న నెత్తుటిలో సృష్టి కోరపు ముళ్ళు. ఆకతాయి మొగుడైన ఆ విధవ ప్రతిబింబాన్ని ఆప్యాయంగా మోసే ఆడదాని ఒళ్ళు. ఎన్ని కోరికలు, ఎన్ని ప్రవృత్తులు, ఎన్ని విచిత్ర ప్రకృతి ఆర్భాట జుంజుమలు, ఎన్ని చలదేమంత వర్షాని ఆగ ఋతు సంకుచిత గర్పాలు. ఈ అనంత ద్రవ్యనుడి ఎంత వైశ్యానంత శక్తి, శిలను చీల్చి శిరలు దాల్చి గురించిన ప్రాణమూర్తి.
ఎంత సృష్టిలాలన, ఎన్నెన్ని ప్రాణాలు! ఇవన్నీ దీపాలు. ప్రాణంలోంచి పాపం, పాపంలోంచి ప్రాణం పుట్టాయి. పాపాన్ని చూసి పాపమని, జాలిపడ్డం పుణ్యమని చెప్పాయి. సమాధి మీద దీపం చావుని వెలిగించి చూపుతుంది. దేవాలయంలోని దీపం దేవుని బందికానా తెలుపుతుంది. ఇంటి ముందు పెట్టిన దీపం ఇంటి లోపల గుట్టును చాటుతుంది. ప్రతి రక్తకణంలో ఒక వాంఛకి ఈలిత, ప్రతి మనోగణంలో ఒక సృష్టి దీపిక. ఎడమండు ఇవులు చేసిన పాపం ఇతరులపై వెలిగించిన తొలి దీపం. ఈడేరిన కోరికల మంటల పిలుపులు, ఎరయదలో తెలిసిన కత్తుల తలుపులు. ఇది ఆరని ఎర్రని దీపం, ఇది నిరంతర జీవన తాపం. తనని తాను కాల్చుకుంటూ భస్మమయ్యే దారులు మోహన శ్మశానం. కిటికీ తెరిస్తే గాలి వెలుతురుతో పాటు జాలి జీవితపు ధూళి, జ్ఞాన మధువులి కూడా వస్తాయి. తెరిచే కిటికీని బట్టి పరితించే పుష్పరాగం ఉంటుంది. గదికి మదికి కూడా గవాక్షాలుంటాయి. అంతరిక్షంలోకి, జీవిత రహస్యంలోకి, సృష్టి సమక్షంలోకి విచ్చుకునే విచిత్రాక్షి సమూహాలు. ఆనంద శోకానుభూత్య విరళ తటిచకిత వార్షిక వలాహకాలు. కిటికీ తెరిస్తే కనబడుతుంది క్షితిజరేఖ. నాకు అనంతానికి మధ్య వ్రాలిన వీలిన తమాల శాఖ. నాలోంచి కిటికీ అవతలికి దిగంతాలకి వ్యాప్తిస్తున్న నేను, బయట నుండి కిటికీ లోపలికి సంకోచించుకుపోతున్న నేను, ఒకే ఒక్క కేంద్రంలో కలుసుకున్న ఉద్రిక్త క్షణంలో ఉన్మదిష్ణువు సృష్టి వేణు ఊదిన రహస్యగానం వినపడింది. ఉత్తాల శిఖరం మీద పగిలిన సూర్యగోళపు కాంతి చల్లా చెదురైంది. ఊదారంగు మంచు కురిసిన ప్రథమోదయ హృదయం నాకు కనపడింది. ఊదారంగు మంచు కురిసిన ప్రథమోదయ హృదయం నాకు కనపడింది. కిటికీ తెరిస్తే రోడ్డు మీద వచ్చిపోయే జనం. ఆకా వికారాల వంతెనల మీద నుంచి దిగుతున్నారు. ఆకలి, కామం, అవసరాల మార్కెట్కి వెళుతున్నారు. ఒకడు కంగారుగా, ఒకడు రహస్యంగా, ఒకడు బెదురుగా, ఒకడు ధైర్యంగా, విలాసంగా, మరొకడు కింగ్లీగా. ఆవిడ తల వంచుకుని నిత్య ప్రతిపత్య భారవాహనంతో, ఈవిడ ఓరగా చూస్తూ, బయట సవరించుకుంటూ, లోపల గుటుక్కుమంటూ. రోజుల స్తంభాల చుట్టూ తిరుగుతూ, కాలం కారిడార్లలోకి మసక చిక్కట్లో నీలౌటీలు కల్పిస్తూ, ఎవరికి వారే ఏకాంత పొంతులు, అదృశ్య శృంఖలాల పెద్ద పాదాలు ఏడుస్తూ చప్పట్లు చరుస్తూ, కోలాహలం హలాహల నీలాల గృహాంతరాల వైపు కోష్టకౌష్టవ స్వప్నరంభ పరీరంభపు కైపు కోపం పోతున్నారు. దిగులుగా తిరిగి వస్తున్నారు. మూలగా నక్కి మూట విప్పి చూసుకుని, ఏమీ దొరక్క, మరేమీ తెలియక, మళ్ళీ అడ్రస్సు లేని ఆనంద ప్రియ బాంధవి కోసం మరో మలుపు, మరో దారి, మరో ఊరు వెళ్ళాలని మంచు కప్పిన స్టేషన్ల దగ్గర, విమానాశ్రయాల దగ్గర పడిగాపులు పడి నుంచున్నారు. అడ్వాన్స్ బుకింగ్ లేదు. ఎప్పుడు రైలు వస్తుందో తెలియదు. సిగ్నల్ ఇచ్చేవాడు తన గదిలో చిత్తుగా తాగి పడుకున్నాడు. కిటికీ తెరిస్తే ఏపుగా పెరిగిన చెట్టు మీద ఎర్రని పువ్వొకటి విరిసి ఎండలో మెరుస్తూ, ఇదే నిజం అని నవ్వుతూ అంతలో రాలిపోయింది. వింతగా స్మృతిలో మాత్రం మిగిలిపోయింది. యుగళ గీతం. కిటికీ అవతల కుండలోని పూల మొక్కలు, పచ్చని ఆకులు, పచ్చివాసనలు, ఆకాశపు సంపు వద్ద తేలి మబ్బుల వలయంలో మెరుస్తున్న పగిలిన కిటికీ రంగు చారల తెరల సందుల నుంచి వీచే గాలులు, చల్లని కనురెప్పల కదలికలు, గోడ మీద భారంగా వంగిన పటాలు, పేజీలు ముడుచుకొని పడుకున్న బీరువాలోని పుస్తకాలు, కుర్చీ గుండ్రవల్ల ఇస్త్రీ మడతల దుస్తులు, సగం తెరిచిన సుట్కేసు, ఒలికిన అత్తరు, సుతారపు సువాసన,
గదిలో చీకటిలో చీకటి తారలట్లు, సగం కాలిన అగరవత్తుల కొనలు, ఆరిపోయిన హరికేన్ లాంతర్లు, దిప్పు ఒత్తి చివర నిద్రపోయే నిపుణసలును, మరువం దవనం మల్లె చెండ్లు మేల్కొల్పిన వెచ్చని తొలి వెచ్చని జాగృతి. పందిరి మంచం పైన ఆమె చిరునవ్వులో కవిత్వం లాంటి కొత్త రసం మెరిసింది. ప్రేమ వంటి, స్నేహం వంటి, ఆమె కస్తుధల జాలి వంటి, ఆనందం వంటి, ముగ్ధమైన సిగ్ధమైన ఆకర్షణ, కామం వంటి, కైపు వంటి అనాది కాంక్ష. తన స్తనమైన నొత్తిటిలో ఒక తొందర, కౌగిలి ఒదిగిన పెరిగిన ఒక నిట్టూర్పు. గడియారపు డయల్ మీద రేడియం అంకెలు. చీకటి మార్జాల వైపు పచ్చని కళ్ళు. కిటికీ అవతల ఒక వెన్నెల బిందువు కొబ్బరి పువ్వులోనికి జారినట్లు వినపడని చప్పుడు. నగరం మీద ప్రేమగీతం. ట్యాంకు బండు సన్నని నడుం చుట్టూ జయ్యి చుట్టి అందమైన నగరముఖాన్ని దగ్గరగా తీసుకుని ఆశలతో అలసమైన ఆబిడ్సు కళ్ళల్లోకి చూసి దీపాల వెలుతురు ప్రతిఫలించే చెక్కిళ్లపై ముద్దు పెట్టుకో సిగలో నొహనాడ్ నగరం తలుపుకుని మెరుస్తుంది. బంజారాహిల్స్ వక్షోజాలు రక్తంగా చలిస్తాయి. అలా నైలం చీర కింద మెత్తటి గాగ్రాలో సికింద్రాబాద్ జగునోరు సౌందర్యం నిన్ను కవ్విస్తోంది. వేల బార్లల్లో కొన్ని వేల నిషాగీతాల మధ్య ఖాళీ గులిపే జవరాలి నృత్యం పరవశింపచేస్తుంది. ఓరగా తెరిచిన జననాల తలుపులలోంచి ఉండి విలవగాలి వస్తోంది. హుసేన్ సాగర్ మీద ఒలికిన వెన్నెలలోంచి ఒక విరహిణి మధుర విషాదగాథ వినిపిస్తోంది. వాడి నవ్వుల వాసన వేడి పాదాలకు తగులుతుండగా రోడ్ల మీద అజ్ఞాత కామం ప్రతిరోజు రాత్రి ప్రవహిస్తుంది. తెలుగు వాళ్ల తెలివిలేనితనం దోవతి కుచ్చెళ్లతో పాటు మోటుగా MLA క్వార్టర్స్ దగ్గర ఎబెట్టుగా జీరాడుతుంది. దర్బారులో సిక్కుల్ని, నగల్ని వలకపోసే నరజానతనం నుండి దాపరికం లేని పారిశ్రామిక నాగరికత నగ్నత్వంలోనికి ఎదుగుతున్న నగర సుందరిని వదులొదులుగా కౌగిలించుకో మదం మృగమద పరిమళం మత్తెక్కిస్తున్న కన్నుమూతల్లో పెట్రోలు వాసన పెళ్ళుమని తగిలి ఉలిక్కి పడతావు. మూసీ నది ముతక శృంగారాన్ని, పాప కస్మలాన్ని మౌనంగా దీనంగా మోసుకుపోతూ ఉంటుంది. ముసలిగద్ద చార్మినార్ మీద గత వైభవాన్ని తలుచుకుని మూలుగుతూ మోసం అని అరుస్తుంది. అయినా యవ్వనం తగ్గలేదు, లావణ్యం తగ్గలేదు. మహబూబ్ జిందాబాద్. ఫ్యూడల్ రహస్యాల్ని నేటికీ దాచుకున్న పుండ్రేక్షు కోదండం హైదరాబాద్. తిలక్ గారు రచించిన అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి నుండి మరికొంత భాగం పార్ట్ 2లో విందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.